ఏరా పడుతున్నాయా? సింగిల్ గాలంతో పని కుదరడం లేదని చెప్పి మేము గుత్తి గాలం అయితే వేస్తాం. గుత్తి గాలం ఇది. రే 5 కేజీలు రా ఎదురాజా. హాయ్ హలో గైస్, అందరికీ సలాం నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ లైక్ ఫుడ్ అండ్ ట్రావెల్. సో ఈరోజు అయితే మనము ఫిషింగ్ చేయడానికి అయితే వచ్చినాం అనమాట. నేను మా ఫ్రెండ్స్ అయితే కలిసి ఫిషింగ్ చేయడానికి వచ్చాము. ఒకడేమంటే ఇక్కడ గాలం వేస్తున్నాడు, ఒకడు వచ్చేసి అక్కడ ఏడో గాలం వేస్తున్నాడు, కనిపించుండదు. కాకపోతే ఎండ అయితే మాత్రం బీభత్సంగా ఉంది. చేపలు అయితే మాత్రం ట్రై చేస్తున్నాం కానీ పడడం లేదు. ఒకసారి చూసేద్దాం మనమైతే. ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒకసారి 2-3 వీడియోలు అయితే చూడండి. కంటెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట ఉంటుంది, దాని అయితే కొట్టండి. సో మనం చేపలు వచ్చిన తర్వాత చూపించేద్దాం. చూస్తా ఉన్నాండి వీడియో. ఓకే, స్టార్ట్. ఏరా పడుతున్నాయా? ఇప్పుడు మా ఓడు ఏం చేస్తున్నాడంటే మైదా పిండిలో మిల్క్ బిస్కెట్ ప్యాకెట్ వేసి వాడికి మేత వేస్తున్నాడు అనమాట. గాలానికి బాగా ముద్దగా చేసి అంతంత ముద్దలో వేస్తాడు. ఎంత మాత్రం చేపలు పడతాయో చూడాలి. ఇప్పుడు అవే మినిమం 1 కేజీ ఉండాలి. ఎందుకంటే ఇంట్లో మనం తీసుకుపోయి ఇంట్లో కూరాకి బల్లే, దాన్ని బట్టి నువ్వు ప్లాన్ చేసి మంచిగా తీయాలి. మన సైజులు ఉండాలా. మన సబ్స్క్రైబర్ ఒక చేప చూపించిన తర్వాత చూద్దాం, ఇంటికి చూపిద్దాం. సో చూడండి, మీరు చాలా కష్టపడి ఇదిగో ఆ కొండ కోన ఇవన్నీ దాటుకొని, మా వాడు కూడా వచ్చాడు, మేమందరం దాటుకొని వచ్చాము ఇక్కడ దాకా. ఇక్కడ పడాలి. ఇప్పుడు ఎంత మాత్రం పడుతుందో చూసి దాంట్లో కొన్ని నీళ్ళు వేసి దాన్ని ఇప్పుడు ఫీడ్ అన్నమాట చేపకి. అది ఇప్పుడు వేసి దాన్ని గాలానికి గుచ్చి ఇస్రాడు మధ్యలో, నీళ్ళ మధ్యలో. ఫిషింగ్ 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 ఈ విధంగా. దీనికి ఈ విధంగా గుచ్చి మాట్లాడబాక నీళ్ళు. సీరియస్ మ్యాటర్ మాట్లాడతావు నువ్వు. నీకేం అసలు నీకు సీరియస్నెస్ అనేది లేకుండా ఉంటుంది అనిల్. వేసేయి. ఎయ్ అది అది చేపలైతే ఏడా పడలేదు నాయనా, పోతా ఉన్నావా. మన దగ్గర కొత్తగా చూసుకుంటే ఏదో గుత్తిగాలం ఉంది మన దగ్గర. సింగిల్ ఉంది, గుత్తిగాలం ఉంది. గుత్తిగాలం తెలిస్తే మీరు కూడా కామెంట్లో చెప్పండి. మావాడు మళ్ళీ వేసాడు. ఏమో రాబయా, వేస్తాం చేసుకుంటే మనం ఇంటికి తీసుకుపోయి కూర వండుకోవాలా. ఇంట్లో చెప్పొచ్చారా చేపలు తెస్తానే? అది సింగిల్ గాలంతో పని కుదరడం లేదని చెప్పి మేము గుత్తి గాలం అయితే వేస్తాం. గుత్తి గాలం ఇది. దానికి ఒకేసారి అయితే 4-5 ఉన్నాయన్నమాట. ఏదో దానికి గుచ్చుకుందంటే మన చేప వచ్చేస్తుంది. ఇంక దాన్ని ఇంటికి తీసుకుపోయి వండుకోవాలి మేము. ఎంతసేపు వండుకునేది పడ్డదా లేదా ఇవి కాదు, పడిన తర్వాత ఎట్టా పోయి వండుకునేది కదా. నువ్వేమన్నా మళ్ళీ తీసుకుపోయి వదిలేస్తే సంగమంలో వచ్చినాయి. ఇంకో మేము ఇప్పుడు గుత్తిగాలం అయితే రెడీ చేసాము. దానికైతే ఒక 5 ఉన్నాయి. మొత్తానికైతే మేత పెట్టేసాం. ఇంకా చూడాలా ఎట జరగద్దో ఏందో అసలు ఏది కనిపించడం లేదు. అదే ఓకే, ఇది ఇప్పుడు కనిపిస్తుందా? ఇది గుత్తిగాలం. ఓకే ఎయిరా ఎయ్. అబ్బా, అక్కడ చాలాసేపు ట్రై చేసాము, ఆ డాడా పళ్ళ సరే అని చెప్పి వేరే దగ్గరికి వచ్చాము. ఇప్పుడు చేస్తున్నాం కూడా. తిక్కు చేస్తున్నాడు చూడు.
ఏరా అనిల్ భాయ్ ఎప్పుడు వస్తాయి మనకి చేపల? వస్తా ఉంది, కనపడుతుంది. రాగానే లాగేద్దాం. ఏం లేదు మధ్య ఒక దగ్గర వేసామంటే అది అక్కడే ఉండాలా. ఎంతసేపు? అది ఎంతసేపు అయినా సరే. మరి నాయన భోజనానికి రావాలి, చేపలు రాలేదా? ఎంతసేపు ట్రై చేస్తున్నా కూడా పడలేదు. ఏంది రాబాయ్ మరి ఒక చేప ఓపిక అనేది చాలా అవసరం అండి ఫిషింగ్ టైంలో. అయినా కూడా మరి ఎంతసేపా? మినిమం ఒక చేప పడాలంటే గ్యాలం ఎంతసేపు ఉండాలా? కనీసం ఒక అరగంట ఉండబల్లారా అనిల్? ఉండకపోతే కష్టం. ఎందుకంటే ఒక చేప రావాలంటే మినిమం కొద్ది టైం పడుతుంది. అది రావాలా, తినాలా, గ్యాలానికి ఇరుక్కోవాలా, చాలా టైం ఉంటుంది. చాలా అంటే చాలా కష్టపడుతున్నాం మేము అందరం. చూడండి ఒకటి తినేసింది. నేను తినేస్తున్నాయి కానీ చేపలు అయితే మాత్రం పడలేదు. అదేందో అర్థం కావడం లేదు. అడుగుపోతా ఉన్నాడు. ఏడైనా సరే ఈసారి ఖచ్చితంగా ఒక చేప పట్టాలనే దృఢ సంకల్పంతో అయితే పోతా ఉన్నాడు మా వాడు. గడ్డి చెత్త ఏం లెక్క చేయకుండా బాగా బలంగా లోతుగా అయ్యరా. కాలు కాదు గ్యాలమి, అది ఇసరాల దూరంగా అయ్యి. అది ఆ విధంగా పడితే మనకేంటంటే చేపలు అనేవి పడతాయి అన్నమాట. కొద్దిగా లోపలికి వేస్తే లోతుగా ఉంటాయి కాబట్టి పడతాయి. చూద్దాం ఎంతసేపు పడుతుందో. వీడెక్కడ ఇక్కడ ఒకటి వేస్తున్నాడు. వాడైతే 2 గాలాలతో వేస్తున్నాడు. ఎట్టయినా సరే ఈసారి తీసుకెళ్ళాలంట చేప. కూర వండుకోవడం అంటే ఇంక ఇది పడితేనే కూర వండుకోవడం అనేది ఎంత మాత్రం కరెక్ట్ అది మనం చెప్పలేం కదా. చేప వేడ పడద్దో పడదో అనేది మన చేతిలో ఏముంటది. పట్టి వండుకొని తినాలంతే. అప్పుడు దాకా ఏం తిండో తాగడు. అసలే ఉదయం టిఫిన్ కూడా చేయకుండా వచ్చాడంట. టిఫిన్ అంగడిలో చేయరా అంటే కూడా చేయకుండా వచ్చాడు నాతో పాటు. సరే అటోటి చేసి కొద్దిగా చేపన్న పెడితే బాగుంటుంది. మన సబ్స్క్రైబర్లు చూపించడానికి కూడా బాగుంటుంది. చేప పట్టుకున్నాం అని చెప్పి చూద్దాం. అబ్బాయి పడతాయా పడవ చేపలు రోజుకి? నీకు పడాలి 2 గాలాలు వేసుకుని తిరుగుతావు నువ్వు. చెట్లకి ఇరుక్కోవడం కదరా, చేపకి ఇరుక్కోవాలా? చేపకి ఇరుక్కుంటే కదా చెట్టుకి, కంపలకి, పాచిలకి వీటి కాదు ఇరుక్కోవాల్సింది. ఈడేమో 2 వేసుకున్నాడు. ఒకడు గుత్తి గాలం వేసుకున్నాడు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మామూలు గాలం, సింగిల్ గాలం. అనిల్ నీతో పెట్టుకుంటే పెద్ద తెగిపోయేది అనిల్. లే మురికి డ్రైవ్ ఎక్స్పర్ట్కి జాగ్రత్త తీరా పోయి నువ్వా. ఒక రోజు కింద కట్టి పని తీరా. లాగరే 5 కేజీలు రా. ఎదురదా ఒరే గ్యాలం కూడా వచ్చేసింది రా. బా టంగూసు భలే స్ట్రాంగ్ రా. పడిందా అనిలా? గ్రేట్ రా నువ్వా. కాకపోతే ఏం లాభం రాకపోయినా ఈ విధంగానే చేసుకుంటే మన చేపలు పట్టేది ఇప్పుడు మనం ఇంటికి తీసుకుపోయి చాకులు గీకులు తేసలేదు అబ్బాయి. నేను ఈ విధంగా పడితే మనం ఇంటికి వెళ్ళేది ఎప్పుడు, వండుకునేది ఎప్పుడు, తినేది ఎప్పుడు? ఎందుకు తెంపేస్తున్నావా? దింపది పొడుగ్గా ఉంది కాదురా, దీనికి ఇంకోటి జాయింట్ వేయాలి. ఏమి నీ దానికి వేసుకోవా? అది కూడా ఇదే ఈ చిన్నదాన్ని తెంచిరా, కర్ర చిన్నది. అది ఏదో మీరు అంటారు, మీరు పడండి. చేప కాకపోతే చేప పడితే మాత్రం నాకు ఇవ్వండి. ఏం చేస్తున్నావు మిస్టర్ ఇస్మాయిల్? నువ్వు ఏం చేస్తున్నావురా? మీరిద్దరు ఇంకా మీ దగ్గర చేష్టలు పిల్లల చేష్టలు పాలేదురా మీ దగ్గర. ఎందుకు కుయ్యడం? చేప కోసం మేమైతే చాలా ట్రై చేస్తున్నాము. కాకపోతే ఎండ దెబ్బేమో ఒక్క చేప కూడా పడడం లే. చాలా కష్టమైపోతుంది. ఎండ అయితే మాత్రం దంచి కొట్టేస్తుంది. ఆడొకడు నిలబడినాడు, నా వెనక ఒకడు నిలబడినాడు. ముగ్గురు వేస్తున్నా కూడా ఆడ ఒక్కడు కూడా పడడం లే. ఏందో ఎంతో ఆశతో చేపలు పడతాయని చెప్పి వస్తే ఒక్క చేప కూడా పడలా. మేమందరం కలిసి ఏమయ్యారా భయ చెప్పండి రా. పోయా మోసం. మొత్తం మీద ఒక చేప కూడా పడలా. ఇంకా ఎండలో తిరిగి తిరిగి మాకైతే ఫుల్గా దాహం అయితే వేస్తుంది. అంతే ఇంకా సుగంధ వాటర్ సోడాను లేదంటే ఏదో ఒకటి తాగేసి ఇంక ఇంటికే వెళ్ళిపోతాము. ఇంకా మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తా. వీడియో మాత్రం చూస్తే ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. నేనైతే ఉంటా మరి. బాయ్ బాయ్.